మురారి ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? అక్కడ కింద పెళ్ళైపోతుంది రా. నేను రెడీ. ఏంటి నీకు ఆశ్చర్యంగా ఉందా? నీకు ఇష్టం లేదన్నావు, మరి ఎందుకు వచ్చావు? నాకు ఇష్టం లేని మాట నిజమే మురారి. నీకిష్టం కదా, నీ ఇష్టమే నా ఇష్టం. అయినా నువ్వన్నది నిజమే మురారి. రాధిక ప్రేమ కంటే మన ప్రేమే గొప్పదని నిరూపించడానికైనా మనం వెళ్ళాలి కదా. అందుకే రెడీ అయ్యి వచ్చాను. రా వెళ్దాం. రా. అక్క, అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. బావగారిని ఆహ్వానిస్తే నువ్వు బావ పక్క పక్కనే కూర్చుని ఆ 2 బొమ్మలకు పెళ్లి జరిపించేయాలి. అప్పుడు బావకి గతం గుర్తొచ్చేస్తుంది. అవునందు, ఇప్పటికే ఆలస్యమైంది. మాధవ్ బావని తీసుకొద్దాం రా. అవసరం లేదు రాధిక. పాపం ఈ పెళ్లి పనులన్నీ చేసి ఎలా అలసిపోయావో చూడు. నిద్ర లేదు, తిండి లేదు, మనశ్శాంతి లేదు. అందుకే పాపం ఈ పెళ్లి చేస్తున్నాం. ఇక మేం కూడా నిన్ను ఏం కష్టపెడతాంలే అని మేమే వచ్చేసాం రాధిక. అవును రాధిక గారు, స్టార్ట్ చేద్దామా? ఏంటి రాధిక, నీ ఫేస్ లో తడబాటు చూస్తున్నాను. తడబాటు మాకు, ఎడబాటు నీకు. అది లెక్క. అంతేకాని ఇలా తడబడితే ఎలా? షాక్ తిన్నావు కదూ? మురారి ఈ పెళ్లికి వస్తాను అనగానే నేనేదో ప్లాన్ చేసి తనని ఇక్కడికి రాకుండా చేసి నాన్న అల్లరి చేస్తాననుకున్నావా? ఆహా, అలా ఏమి చెయ్యను రాధిక. నువ్వు జరిపించే పెళ్లి కళ్ళారా చూసి ఆనందిద్దామని వచ్చాను. రాధిక, అలా చూస్తావే, జరిపించు పెళ్లి. అమ్మా, ముహూర్తం దాటిపోతుంది. పెద్దలొచ్చి కూర్చుంటే పెళ్లి జరిపించేస్తాను. భేషుగ్గా ఉంటుంది. అమ్మా, పెద్దలు వచ్చి కూర్చోండి. అమ్మా, నాకు ఇంకా 2 పెళ్లిళ్ళున్నాయి. త్వరగా వచ్చి కూర్చోండి. రాధిక గారు, అచ్చం నిజం పెళ్లి లాంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ హడావిడి చూస్తే పెళ్లిలో ఉన్న అనుభూతి కలుగుతుంది. ఏం గొక్క? అవునవును, అవును, కరెక్టే. ఇటు సన్నాయి మేళం, అటు పంతులు గారు, పెళ్లికొచ్చిన పెద్దవాళ్ళు, ఇక్కడ తాళి కట్టడానికి సిద్ధంగా ఉన్న పెళ్లి కొడుకు, అలాగే కట్టించుకోవడానికి రెడీగా ఉన్న పెళ్లి కూతురు. వా వా వా, సూపర్ సూపర్ అరేంజ్మెంట్స్ రాధిక. యు డన్ ఎ ఎక్సలెంట్ జాబ్. రాధిక గారు, ఇప్పుడు నేనేం చేయాలి? జీవితంలో ఎన్నో కష్టాలు పడి ప్రేమ కోసం, తన వాళ్ళ సంతోషం కోసం ఎంతో తాపత్రయపడుతున్న రాధికకి నువ్వు సపోర్ట్ గా ఉండాలి మురారి. అదే అదే బొమ్మకు, రాధిక బొమ్మకు పెళ్లి పెద్దగా నువ్వే వ్యవహరించాలి. ఓకే డన్, అలాగే. మరి మాధవ్కి ఎవరున్నారు రాధిక? ఎవరున్నారు?
ఇంకెవరు మురారి, మన రాధికే. ఎంతో కష్టపడి ఈ పెళ్లి చేయడానికి రాత్రికి రాత్రే ప్లాన్ చేసింది కదా. మరి మీ పక్కన తానే కూర్చోవాలిగా. అదే తను మీతో కలిసి పెళ్లి జరిపించకపోతే ఏం బాగుంటుంది చెప్పు. తను పడిన కష్టానికి ఫలితం ఉండాలి కదా. ఏమంటావు రాధిక? ప్రయత్నం మనిషి ధర్మం, ఫలితం దేవుడి నిర్ణయం. ఆయనకి ఎలా చెయ్యాలనిపిస్తే అలా జరుగుతుంది. దాని గురించి నాకేం బాధ లేదు. ఆ దేవుడి నిర్ణయం కూడా నాకు అనుకూలంగానే ఉంటుంది. అమ్మా, నాకు ఇంకా 2 పెళ్ళిళ్ళున్నాయి. త్వరగా వచ్చి కూర్చోండి. రాక కూర్చో. బావా నువ్వు కూడా రా, కూర్చో. రాక. భగవంతుడా, నా కొడుకుని కోడల్ని ఎప్పుడూ ఇలాగే కలిసుండేలా దీవించు తండ్రి. రాధిక కష్టాలన్నీ తీర్చే తండ్రి. అత్తయ్య గారు అక్కడే నిలబడ్డారేంటి? రండి. అయ్యా, పెళ్లి కూతురు గురించి రాధిక గారు చెప్పాలి. పెళ్లి కొడుకు గురించి మాధవ్ గారు చెప్పాలి. మాధవ్ గురించి నాకేం తెలుసయ్యా? అయితే వాళ్ళ అమ్మగారు చెప్తారు. ఓహో, స్పెషల్ పెళ్లి కదా. ఆ మాత్రం ఇంట్రొడక్షన్ లేకపోతే ఆడియన్స్ కి బోర్ కొడుతుందని కాబోలు. బాగుంది ప్లాన్. క్యారీ ఆన్ రాధిక, క్యారీ ఆన్. అమ్మ కానియండి అమ్మా. ఈ బొమ్మ పేరు రాధిక. నారాయణ రాజు గారి ముద్దుల కూతురు. అందంగా ముస్తాబై పెళ్లి పీటల మీద తలంచుకుని కూర్చుంది. పక్కనే పెళ్లి కుమారుడు కూర్చున్నాడు. దూరంగా నారాయణ రాజు గారు సునందలు తమ కూతురికి జరగబోయే పెళ్లి గురించి సంతోషపడుతున్నారు. ఇంతలో రాధిక కంట కన్నీరు.
రాధిక కన్నీరు మాధవ్ పాదాల్ని తాకాయి. పెళ్లి పీటల మీద కూర్చున్న మాధవ్ లేచి తన తల్లిని పక్కకు తీసుకెళ్లి రాధిక్కి నేనంటే ఇష్టమేనా అని అడిగాడు. రాధిక ప్రాణం అని చెప్పింది. ఈ రెండు ప్రాణాలు తాళిబొట్టుతో ఒకే ప్రాణంగా ఏకమయ్యారు. ఇలాగే పెళ్లి పీటల మీద ఏకమయ్యాయి. భజంత్రీలు, మేళ తాళాలు, వేద మంత్రాలతో పెద్దల సాక్షిగా ఎంతో ఎంతో వైభవంగా జరుగుతుంది పెళ్లి. మాధవ్, ఈ తాళి తీసుకో. రాధిక మెళ్ళో ఈ తాళి కట్టి ఆమె జీవితానికి వెలుగునివ్వు మాధవ్. కట్టు మాధవ్, న్యాయం చేయి మాధవ్. కట్టు మాధవ్, తాళి కట్టు. కట్టు మాధవ్, తీసుకో మాధవ్. కట్టు మాధవ్, మాధవ్ తీసుకో మాధవ్, కట్టు. రాధిక కట్టు, తీసుకో మాధవ్, తీసుకో. కట్టు మాధవ్. కట్టు మాధవ్. మాధవ్, గుర్తొస్తుందా? అచ్చం మన పెళ్లిలా ఉంది కదా? మన పెళ్లిలాగే ఉంది కదా? నీ పెళ్లిలో కూడా ఇలాగే కట్టావు కదా? రాధిక మెళ్ళో తాళి ఇలాగే కట్టావు కదా? ఏం మాధవ, నీకు గుర్తొస్తుందా?
అదిరిపోయింది. నా మెడలో తాళి కట్టడానికి పంచాయితీ తీర్పడ్డొచ్చిందా? ఈ బొమ్మ మెడలో తాళి కట్టడానికి ఏ తీర్పు అడ్డు రాలేదా? పైగా మానవత్వం ముసుగొకటి. బొమ్మల పెళ్ళ మనుషుల పెళ్ళ అనేది కాదు, పెళ్ళి పెళ్ళే. అది రాధికకు కట్టినా గోపికకి కట్టినా ఒక్కటే. అందుకే ఈ రాధిక మెడలో కట్టాల్సిన తాళి ఈ గోపిక మెడలో కడితే తప్పే ఉంది? గోపిక, నా మాధవ్ విషయంలో నువ్వు అడ్డు రాకు. నీకు ఎలాంటి సంబంధం లేదు. నిశ్శబ్దంగా ఉండు. మాధవ్, తాళి కట్టు. మాధవ్, తాళి కట్టు. ఈ తాళి కడితే నీకు కథ పూర్తిగా గుర్తొస్తుంది. వద్దు మురారి, వద్దు వద్దు, తాళి కట్టొద్దు. ఆ తాళి నా మెడలో కట్టు. నీకు ఎలాంటి గతాలు లేవు. ఇదంతా రాధిక కని కట్టు. కాదు మాధవ్, గతానికి వర్తమానానికి ఈ గోపిక అడ్డుపడుతుంది. తాళి కట్టు మాధవ్, కట్టు. ఈ రాధికకి న్యాయం చేయి. కట్టద్దు, ఆ తాళి నాకే కట్టాలి. నువ్వే న్యాయం చెప్పు మురారి. తన ప్రేమ మీద తనకి అంత నమ్మకం ఉందని నిన్ను ఒప్పించి మరీ తాళి కట్టిస్తుంది. నా ప్రేమ మరి అంత తీసిపోయిందా? తన ప్రేమ కంటే గొప్ప ప్రేమ నాది. నాకే తాళి కట్టు మురారి. కాదు మాధవ్, రాధికే కట్టు. కాదు మురారి, నాకే. ఆగండి. నువ్వు అన్నది నిజమే గోపిక.